హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు మనం పూజలు అవి చేసుకుంటున్నాం కదా. పూజ అనేది ఎంత గ్రాండ్గా చేశామన్నది కాదండి, మనం భక్తితోటి నిండుగా అలా పువ్వులు పెట్టేసి లేదంటే ఒక్కొక్క పుష్పమైనా సరే ఆ భగవంతుడి పాదాల ముందు సమర్పించుకొని మనం మనస్ఫూర్తిగా ఒక్క దీపం వెలిగించి ఏదైనా సరే కొంచెం ప్రసాదం అలా సమర్పించుకొని ఆయనకి ఒక్క నమస్తే అంటే నాకు నువ్వే తోడుగా ఉన్నావు స్వామి అని ఆయన్ని తలుచుకొని మనం మిగతా పనులన్నీ చేసుకున్నా అది కూడా పూజ కిందే లెక్కొస్తుందండి. మనం ఏదో పెద్ద పెద్ద హోమాలు ఇలాంటివన్నీ ఎక్కువ దీపాలు వెలిగించాలి, ఎక్కువ హోమాలు చేయాలి, ఇవేమీ ఉండదన్నమాట. దేవుడు ఇలాంటివేమీ కోరుకోడు. మనస్ఫూర్తిగా మనం చేసే ఏదైనా సరే అండి భగవంతుడి ముందు అది పూజతోటే సమానం. కొంచెం నీళ్లు పెట్టేసి కొంచెం పటిక బెల్లం పెట్టి చిన్న దీపం వెలిగించినా కూడా అది కూడా పూజేనండి. అదివరకు రోజుల్లో మట్టితో చేసి ప్రమిద కానీ ఇలాంటివన్నీ ఎక్కువ ఉండేవి కాదు కదండి. శివలింగం కూడా చాలామంది మట్టితో చేసి అలా పూజా మందిరంలో లేదంటే ఏదైనా చిన్న గూడులో పెట్టేసుకొని ఒక పువ్వు పెట్టేసేసి దండం పెట్టుకునే వాళ్ళట. దీపం అది కూడా పెట్టేవాళ్ళు కాదట. అది కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా పూజించినట్టే అనమాట. అంటే భగవంతుణ్ణి మనం తలుచుకొని ఏదైనా చేసే కార్యం ఏదైనా సరే మనకి ఆయన ఆశీర్వాదం అనేది మనకి తప్పకుండా ఉంటుందండి. ఇలా మనస్సులో మనకి భక్తి అనేది ఉండాలి అంతే. మనం చేసే పెద్ద పెద్ద పూజల వల్ల వీటి వల్ల ఏమీ ఉండదన్నమాట. మనకి కొన్ని సామెతలు కూడా ఉంటాయన్నమాట. ఎన్నో రకాల బంగారు పళ్ళాల్లో నైవేద్యాలు అవి పెట్టిన వాళ్ళకంటే మట్టితోటి చేసి ప్రమిద మట్టితోటి పవిత్రంగా అలా చేసిన వాళ్ళకు కూడా స్వామి అనేవాళ్ళు తొందరగా సాక్షాత్కరిస్తారట. అలా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు అలా చెప్పేవాళ్ళు, మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు చెప్తుంటే వినేవాళ్ళం అన్నమాట. సరే, మనకి ఉన్న దాంట్లో మనకి చేయగలిగిన దాంట్లో స్వామికి అయితే నిండుగా ఇలా పూజ అది అయితే చేసుకుంటాను. ఈరోజు మనం పూజలు ఎలాగో చేస్తాం కదండి. నాతో పాటు మా బాబీ వస్తారు కదా బ్యాడ్మింటన్కి. రేపు నేను చూపిస్తాను బాబీని. అయితే ఆవిడ 40 అవర్స్ నుంచి వాటర్ కూడా తాగకుండా వ్రతం చేశారండి. బాబీ ఎందుకు ఇంత కఠినంగా ఫాస్టింగ్ అది చేస్తారు? మనకి శివరాత్రి రోజు కూడా అలాగే చేస్తాం, మనం జాగారం ఉంటాము, అది కూడా కఠినంగా ఉంటుంది. పౌర్ణమి రోజు అంటే కొంచెం వాటర్ అది పౌర్ణమికి అలా తాగుతామండి. శివరాత్రికి అయితే ఉమ్ము కూడా మింగకుండా ఉండేవాళ్ళు అనమాట చాలామంది. ఈ వ్రతం ఏంటి అంటే జిముక్ వ్రత అని వాళ్ళు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఆ 3 స్టేట్స్ వారు చేస్తారంటండి. అదేంటంటే ఒక అల్లుడు వాళ్ళ అత్తగారి ఇంటికి వస్తారంట. అప్పుడు పెద్ద ఏడుస్తున్నట్లు సౌండ్ వస్తుందంట. ఏంటి అంటే వాళ్ళ అత్తగారు ఏడుస్తుంటారంట. ఏంటి అత్తయ్య ఇలా ఏడుస్తున్నారు అంటే ఇలా ఈరోజు నా కొడుకు చనిపోతాడు అంటే. అలా ఎలా చెప్పగలరు మీరు అంటే ఇట్లా గరుడు అవతారంలో వచ్చేసి రోజుకొకళ్ళని చంపేసేసుకొని ఒక్కొక్క వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. ఆయన్ని తీసుకెళ్ళి చంపేస్తారు. ఈరోజు నా కొడుకు వంతు వచ్చింది, ఇది ఒక శాపం లాంటిది అని చెప్తారనమాట. సరే, మీరేం బాధపడబాకండి అనేసి ఆయన కొడుకు ప్లేస్లో ఈయన వెళ్తారనమాట. ఈయన వెళ్ళేసి అక్కడి నించుంటారు. గరుడు వస్తాడు, గరుత్మంతుడు పక్షి అవతారంలో వచ్చేసి ఆయన తినమంటారనమాట. ఒక చెయ్యి తినేస్తాడు, రెండో చెయ్యి కూడా ఇది కూడా తిను అంటారనమాట. ఈయన ఏంది అస్సలు జంకట్లేదు, ఇంత భయం లేకుండా ఉన్నారు, ఎవరు నువ్వు అంటే నేను ఎవరైతే నీకెందుకు తిను అని అంటాడనమాట. ఇంకా తినలేకపోతాడు. ఆయన్ని చూడగానే ఆయనకి అర్థం కాదనమాట ఏమి అన్నట్లు స్టన్ అయిపోయేసి, చెప్పండి స్వామి, నేను తినలేకపోతున్నాను, మీ దేహాన్ని తాకలేకపోతున్నాను అంటాడు గరుత్మంతుడు. అప్పుడు ఆయన ఇట్లా నేను స్వామిని అవతారంలో ఇట్లా ఈ వేషంలో వచ్చాను, నువ్వు ఈ విధంగా చేయటం తప్పు అని అంటే సరే ఇకనైనా సరే ఇలాంటివన్నీ ఆకృత్యాలు ఆపేసేయాలి అనేసి చెప్తే సరే అంటాడట. అప్పుడు గంగాజలం తీసుకొచ్చి మొత్తం ఊరంతా చల్లుతారంట. ఆ చల్లిన గంగాజలం
చనిపోయిన వాళ్ళందరూ బతుకుతారట. అప్పటి నుంచి ఈ నిజిముక్ స్వామిని అవతారం, ఆయన్ని చిన్న మనకి తాబేలు రూపంలో ఉంటుందన్నమాట, లీఫ్ లాగా ఆయన్ని వేసుకొని ఈయన్ని పూజిస్తారనమాట. అది మనం ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ముద్రలు వాళ్ళు గోల్డ్, సిల్వరు అలాగా ఒక లీఫ్ ఆకృతిలో ఉన్న దాని మీద ఆ విధంగా చేసుకొని వేస్తారు. వాళ్ళ అత్తయ్య గారు బాబీకి ఇచ్చారు. 4 పిల్లలు ఉన్నారు ఆవిడికి. 4 జిముకు బాబాలు ముద్రలు వేసుకున్నారు. బాబీ గారికి ఒక్కళ్ళే అనమాట బాబు, ఆవిడ ఒక్కటే వేసుకున్నారనమాట. అట్లాగా నేను ఏంటి ఇవన్నీ అడిగితే అప్పుడు క్లియర్గా చెప్పారనమాట. ఇది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నానండి. ఏదో నాకు తెలిసింది, నాకు బాబీ చెప్పింది అర్థమైన వరకు మీకు చెప్తున్నాను. ఇలా కూడా ఇలాంటి కఠిన వ్రతాలు కూడా ఉంటాయన్నమాట. పిల్లల కోసం మనం పేరెంట్స్ ఎంత కష్టమైనా సరే వ్రతాలు అవి చేస్తాం కదండి. చాలా చక్కగా నాకైతే బాగా అనిపించింది అనమాట. ఈ కథ వినగానే చాలాసేపు అలా కూర్చొని విన్నాను బ్యాడ్మింటన్ కోర్ట్లో. మీకు కూడా షేర్ చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే, బాయ్.